అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వార్నింగ్ ఇచ్చిందనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. అయితే 27వ తారీఖు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ నడిచింది. ఆ భారీ బహిరంగ సభలో కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. సుమారు 40 నిమిషాలు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా వేసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి పేరు తీయలేదు కానీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్. అప్పు గుర్తులేదని, మరి అప్పు ఏడికెళ్ళి తెస్తారని, మమ్మల్ని ఎవడు నమ్ముతలేడని అంటున్నారు, మరి ఏం చేస్తారు, ఎందుకు వచ్చిన అధికారంలోకి, మీకు శాతగానప్పుడు సపరేట్ ఉండాలి కదా అని చెప్పి కేసీఆర్ కొంత సెట్రాక్టికల్ వేలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేసిండు. ప్రభుత్వాన్ని కొంత వేరే విధానంలో, వేరే కోణంలో ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తడకలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారెంటీలు ఇవ్వలేదని, 420 హామీలు రాలేదని, ప్రభుత్వాన్ని ఎవరూ నమ్ముతలేరని, హైడ్రా తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతుర్రని, లేకపోతే కేసీఆర్ అనేకమైనటువంటి అంశాలు మాట్లాడండి. రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్, మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మి, తర్వాత షాదీ ముబారక్, తర్వాత అనేకమైనటువంటి అంశాలు కేసీఆర్ మాట్లాడుతూ ముందుకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్లున్నది, టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలలో ఎంత శాతం అభివృద్ధి చేసినారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత శాతం అభివృద్ధి జరిగింది, దాదాపు 16 నెలల్లో ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన ఎందుకు వచ్చింది అని చెప్పి కూడా కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ మాట్లాడారు. తర్వాత ప్రభుత్వ అధికారులకు సంబంధించి అవినీతి గురించి, తర్వాత పోలీసులను ఉద్దేశించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీ మనకు శత్రువు అంటూ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత బట్టన్న గురించి డిస్కస్ చేసిండు. తర్వాత ప్రభుత్వంలో కమిషన్లు తీసుకుంటా ఉన్నారు, దందాలు జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా కేసీఆర్ అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇవన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, అలాగే చైర్మన్లు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, సీనియర్ నాయకులు, తర్వాత స్పోక్స్ పర్సన్స్, వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వమని చెప్పిండట. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల పైన మీరు కౌంటర్ ఇవ్వండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. కేసీఆర్ చెప్పినటువంటి ప్రతి మాటను మీరు ఉద్దేశిస్తూ, కేసీఆర్ 9.5 సంవత్సరాలలో కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కదా, ఈ 9.5 సంవత్సరాలలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఎక్స్ప్లోర్ చేసి గట్టిగా కేసీఆర్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేయండి, కేసీఆర్కి సంబంధించిన తప్పుల తడకలను బయటపెట్టేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కాంగ్రెస్ లీడర్లకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసేటటువంటి కార్యక్రమం చేసినాక. కానీ కేవలం 2-3 ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడిర్రు, 2-3 ఎమ్మెల్సీలు మాట్లాడిర్రు, 2-3 మంత్రులు మాట్లాడిర్రు, 2-3 ఎంపీలు మాట్లాడిర్రు అంతే. మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 64 మంది మంత్రులతోటి కలిపి, మరి 64 మందికి 64 మంది కేసీఆర్ని కౌంటర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇస్తలేరు? కాంగ్రెస్ పార్టీ మంత్రులు 12 మంది, దాంట్లో ఎంతమంది మంత్రులు మాట్లాడారు? 2-3 మంత్రులు అసలు నోరు మెదిపేటటువంటి పరిస్థితి కూడా లేదు. రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినా కూడా మంత్రులు కేసీఆర్కి అసలు కౌంటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్సీలు అయితే మొత్తం నోరు మూసుకొని సపరేకున్నారు. ఉన్నటువంటి ఆ 2-3 ఎమ్మెల్సీలు కూడా సైలెన్స్. మరి ఎందుకు నోరు మెదుపుతలేరు అని అర్థమైతలేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళైతే మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు, వాళ్ళు కూడా సైలెన్స్. ఎంపీలు అయితే అసలు నోరు మెదిపేటటువంటి పరిస్థితి కూడా లేదు, వాళ్ళు కూడా సైలెన్స్. కేవలం మొత్తం ఓవరాల్ కాంగ్రెస్లో కేసీఆర్ కౌంటర్ ఇచ్చింది 100%లో 20% మాత్రమే. 80% లీడర్లు అసలు కేసీఆర్ కౌంటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకు కౌంటర్ ఇస్తలేరంటే, రేపటి రోజు ఒకవేళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకో, కేసీఆర్ మేము ఇప్పుడు మాట్లాడేటటువంటి మాటలను బేస్ చేసుకొని రేపటి రోజు తీసుకుపోయి మమ్మల్ని కూడా చెర్లపల్లిలో, చెంచల్గూడలో పెడతాడేమో, మాకు లేనిపోని బాధ ఎందుకు, కొట్టుకుంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కొట్టుకోనిర్రి ఏమన్నా చేసుకుని మాకు సంబంధం లేదు, మాకు ఇప్పుడు ఉండాల్సినటువంటి పదవులు ఉన్నాయి, రాబోయేటటువంటి రోజులలో అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పోతాం, రావాల్సినటువంటి పదవులు వస్తాయి, ఏ ఎండకా గొడుగు పడదాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ లీడర్ల వ్యవహారం కనబడుతున్నది. గంత పెద్ద మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ ఇవ్వండి. స్టార్టింగ్ నుండి కేటీఆర్ రేవంత్ రెడ్డిని నానా రకాలుగా తిట్టిండు తెలుసా. స్టార్టింగ్ నుండి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్లు రేవంత్ రెడ్డిని పొట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతుర్రు, తిడుతుర్రు, విమర్శిస్తుర్రు, కించపరుస్తుర్రు. రేవంత్ రెడ్డికి చేతగాదంటారు, పర్ఫార్మెన్స్ లేదంటారు, రేవంత్ రెడ్డి వేస్ట్ అంటారు. ఇన్ని మాటలు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఈ ప్రతిపక్షంలో అధికార పార్టీని తిడుతూ ఉంటే, అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్షములని కొంత విమర్శించాలి కదా. ప్రతిపక్షముల పైన అట్లీస్ట్ కొన్ని సెటారికల్ వేలో స్టేట్మెంట్స్ అని ఇవ్వాలి కదా. ఎవ్వరూ మాట్లాడే పరిస్థితి లేదు, ఎవ్వరు గట్టిగా నోరు విప్పేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని తిడితే మాకేంది, రేవంత్ రెడ్డి పొగిడితే మాకేంది,
రేవంత్ రెడ్డి తిడితే తిట్టుకొని మాకేందనేటటువంటి వ్యవహారం కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీ లీడర్ల దగ్గర. అందుకే రేవంత్ రెడ్డి చెప్పిండట, రేవంత్ రెడ్డి గతంలో ఢిల్లీకి పోయినప్పుడే చెప్పిండు, అరే నన్ను తిడుతుంటే కూడా వీళ్ళు పట్టించుకోరు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎందుకు మరి వీళ్ళకి మీరు చెప్పండి సార్ అని చెప్పి కేసీ వేణుగోపాల్ తోటి చెప్పిపించిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మంత్రులను కేసీ వేణుగోపాల్ తిట్టిండు. మీరు ఏ మనుషులయ్యా రేవంత్ రెడ్డిని తిడుతుంటే ఏం చేస్తున్నారా బాబు, మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి కేసీ వేణుగోపాల్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులను తిట్టిండు అనేది ఒక పెద్ద చర్చ ఉన్నది. సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం కూడా అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపం ఒంటరైపోయింది. రేవంత్ రెడ్డే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకా కేసీఆరే నా గురించి మాట్లాడలే, నేను కేసీఆర్ గురించి ఏం మాట్లాడాలి, అసలు రేవంత్ రెడ్డి పేరే తీయలే కేసీఆర్. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈగో అట్టాయి, ఆయన నా పేరు తీయకపోతే ఆయన పేరు నేనెందుకు తీయాలని చెప్పి రేవంత్ రెడ్డి పాపం ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్లతో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టించి కేసీఆర్కు చిన్నగా కౌంటర్ ఇద్దాం అనేటటువంటి ప్లాన్ చేస్తే అసలు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు కదా. అందరు బిజీ అయిపోయారు. ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు వినే పరిస్థితి కూడా లేదు ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి ముర్రో మొత్తుకున్నాడు, అరే చెయ్యిరా ఏదైనా చెయ్యిర్రి, ఇక కేసీఆర్ ఏమైనా విమర్శించరు, కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కౌంటర్ ఇవ్వమని చెప్తే అసలు రేవంత్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆగ్రహంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేనేం చెప్తున్నా మీరేం చేస్తున్నారు, మీరు చెప్తే వినరా, మీకు తెలివి లేదా అని చెప్పి రేవంత్ రెడ్డి గట్టిగా విమర్శించేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు కాంగ్రెస్ పార్టీ నేతలకు అనేది కొంత సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కేసీఆర్ అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే మంత్రులు రేవంత్ రెడ్డి ఇంట్లో టీవీ చూసిరు, 2-3 మంత్రులు. ఆ సభ అయిపోవడంతో ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి ఆ మంత్రులతో ప్రెస్ మీట్ పెట్టించిండు. బయటికి పోయి ప్రెస్ మీట్ పెట్టుర్రి అంటే పొంగులేటి సీనన్న, జూపల్లి, సీతక్క, తర్వాత పొన్నం ప్రభాకరు, వీళ్ళు 4 బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఫస్ట్ వీళ్ళు 4 మాట్లాడారు. అది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు అద్దంకి దయాకరు, బల్మూరి వెంకటు, అనేక మంది లీడర్లు తర్వాత మాట్లాడుతూ ముందుకు వచ్చినారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట ఏం చెప్పింది తెలుసా, మేము తలుచుకుంటే కేసీఆర్ సభ కంటే పెద్ద సభ పెడతాం, కేసీఆర్ సభ కంటే పెద్ద సభ పెడతాం అంటే కేసీఆర్ సభ పెద్దదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒప్పుకున్నాడు. కేసీఆర్ సభ కంటే పెద్ద సభ అంటే ఇది పెద్ద సభ అన్నట్టే కదా కేసీఆర్ది. ఇంతకంటే పెద్ద సభ అంటే ఈ సభను పెద్దలు చేసినట్టే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఇక్కడ సీన్ అర్థమవుతున్నది. మొత్తానికి కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కేసీఆర్ సభ సక్సెస్ అయిందని చెప్పి జనాలు కూడా అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు నడుస్తున్నాయి. ఈ టైంలో కేసీఆర్ సభ సక్సెస్ కాలేదని మనం ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఈడికే చెడ్డ పేరు వచ్చింది. అరే ఇంతమంది జనాలు పోయిరు ప్రతిపక్ష పార్టీ లీడర్ సభకు, అధికార పార్టీ ఏం తప్పులు చేయకపోతే ఇంతమంది జనాలు సభకు ఎందుకు పోతారు కేసీఆర్ సభకు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఏదో తేడా కొడుతున్నది. కాబట్టి కేసీఆర్ మీరు కౌంటర్ ఇవ్వండి. కేసీఆర్ ఇంకా ఇట్లనే రెచ్చిపోతే మనకి ఇబ్బంది అవుతుంది, భవిష్యత్తులో మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్లీ కేసీఆర్ సభకు మీరు కౌంటర్ ఇవ్వమని చెప్పి లీడర్లకు చెప్తే పట్టించుకుంటలేదు. రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేదు. పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్ట, మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే నడవదు, నేను చెప్పినట్టు వినాలే. ఒక్కరు కూడా మీటింగ్ పెట్టాడు, ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎందుకని చెప్పుడుతోటే పాపం నిన్న సాయంత్రం కంచెలు ఇప్పటిదాకా ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఒక్కొక్కరు కేసీఆర్ సభకు కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా రేవంత్ రెడ్డి మొర్రో బొత్తుకుంటే, రేవంత్ రెడ్డి చెప్తే పెట్టుర్రి అని బతలాడితే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కేసీఆర్ సభకు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి చెప్పండి. రేవంత్ రెడ్డిని తిడతా ఉంటే, ప్రభుత్వాన్ని తిడతా ఉంటే మీకు ఇంత సోయాన్ని ఉండాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అంటే అందరూ వస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్పోక్స్ పర్సన్స్, వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు కదా. మరి అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గింతగనం తెచ్చినప్పుడు, విమర్శించినప్పుడు, ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కేసీఆర్ డిస్కస్ చేసినప్పుడు మరి మీ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడాలి కదా. కేసీఆర్ని కొంత కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. కేసీఆర్ 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ప్రభుత్వంలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను ఎత్తి చూపాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ఆ లోపాల గురించి డిస్కస్ చేయాలి కదా. ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదు. సరే చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నాడట కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన. చెప్తే కూడా మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెడతలేరు, చెప్తే కూడా కేసీఆర్కి ఎందుకు కౌంటర్ ఇస్తలేరు అని చెప్పి మరి కౌంటర్లు అయితే స్టార్ట్ అయినాయి. మరి ఎంతమంది కౌంటర్ ఇస్తారు, ఎంతమంది సైలెన్స్ ఉంటారు అనేది మాత్రం ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.